కొన్నాళ్లలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏరువాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు రైతులు. వ్యవసాయ మంత్రి తుమ్మల ఇటీవల ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రైతన్నలు పంట మార్పిడిపై దృష్టి సారించి ఎరువుల వాడకం తక్కువ చేసేలా ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా జిల్లాలోని కొణిజర్ల మండలంలో రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇటు పంట మార్పిడితో పాటు అటు ఎరువుల వాడకంపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా అంటేనే పంటలకు ప్రసిద్ధి. మరోవైపున ఇక్కడ రైతాంగం ఇక్కడ ప్రజలంతా కూడా ఎక్కువగా పంటల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు. మరోవైపున చూసుకుంటే మాత్రం విభిన్న పద్ధతుల్లో పంటలు సాగు చేయడంలో కూడా ఖమ్మం జిల్లానే మొదటి స్థానంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గడిచిన కొన్ని 10 సంవత్సరాల పైకి నుంచి కూడా చూసుకుంటే మాత్రం వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్న నేపథ్యంలో వాటికి సరైన మార్కెట్లో ధర రాకపోవడంతో కూడా ఒకవైపున రైతాంగం మొత్తం కూడా ఎక్కువ మొక్కజొన్నలు, మరోవైపున వరి, మిర్చి, కాటన్ పైనే దృష్టి సారిస్తుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఈసారి వర్షపాతం తక్కువగా ఉంటుందని చెప్పని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కూడా రైతులకు ప్రత్యేకంగా ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా పంటల మార్పిడికి శ్రీకారం చుట్టాలంటూ కూడా రైతులను కోరుతున్న నేపథ్యం. ఒకవైపున గడిచినటువంటి 5-6 సంవత్సరాల పైకి నుంచి కూడా చూసుకుంటే మాత్రం ఎక్కువగా రైతాంగం మొత్తం కూడా మిర్చి, వరి, పత్తి పంటల మీద దృష్టి సారిస్తుంది. ఈసారి పంటల మార్పిడి చేయాలంటూ ప్రభుత్వం కూడా కోరుతున్న నేపథ్యం ఉంది. రైతులకు మీరు ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? యాక్చువల్గా పంట మార్పిడి విధానం అనేది ప్రభుత్వ సూచనలు, తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారి సూచనలు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, మా డిఓ గారి ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవ్వకుంటూ గ్రామాల్లో కూడా విలేజ్ లెవెల్లో మేము వాట్సాప్ల ద్వారా ప్రెస్ మీడియా వాళ్ళ ద్వారా కూడా పంట మార్పిడి విధానం చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయని చెప్పేసి మేము రైతులందరూ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా జిల్లాలోనే హైయెస్ట్ అపరాలు పండించే మండలం కూడా కొణిజర్ల మండలమే. గత సంవత్సరం 6,200 ఎకరాలు అపరాలు పెసరేశారు. ఈ సంవత్సరం అది ఇంకొక 2,000 ఎకరాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే మా దగ్గర పంట మార్పిడి సంవత్సరానికి 2 పంటలు వేస్తారు. వానాకాలంలో పెసర, పత్తి వేస్తారు. అదే యాసంగి వేస్తే ఈ పంటలు తీసేసి నవంబర్, డిసెంబర్ నుంచి మొక్కజొన్న వేసే అవకాశం ఉంది. మా దగ్గర 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా పంట మార్పిడి విధానం చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరంతో పోల్చుకుంటే వర్షాభావ పరిస్థితులు మేము కూడా రైతులందరికీ తెలియపడుతున్నాం. తొందరపడి పొడి విత్తనాలు కప్పొద్దని, కానీ తొందరపడి ఏ పంటకు కూడా ముందు చూపుగా వేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ డ్రాట్ సిచ్యువేషన్ బట్టి పంట మార్పిడి విధానం కూడా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాం. దానిలో భాగంగా ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఉంటే మామూలుగా 8,000 ఎకరాల వరకు కూడా పెసరేసే అవకాశం ఉంది మన మండలంలో. ఇది సుమారుగా మళ్ళీ 14-15,000 ఎకరాలు కూడా పెసరేసే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు డివిజన్ చూసుకుంటే మండలం మొత్తం కూడా 40-50,000 ఎకరాలు మామూలుగా పెసరేస్తారు. దానిలో హైయెస్ట్ కొణిజర్ల మండలంలోనే పెసరేసే అవకాశం ఉంది. కానీ మేము రైతులకు కూడా చెప్తున్నాం, మంచి సీడు తెలంగాణ సీడ్ ఆఫీస్ నుంచి కానీ ప్రైవేట్ షాప్లో కూడా వాళ్ళకి అందుబాటులో ఈ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మదిరలో రీసెర్చ్ స్టేషన్లో కూడా పెసర ఉన్నాయని చెప్తున్నాము. అందుకని పంట మార్పిడి విధానం చేస్తేనే భూమి సారం కూడా పెరుగుతుంది, ఓకే, న్యూట్రియంట్ కంటెంట్ పెరుగుతుంది, ఫర్టిలైజర్ వినియోగం కూడా తగ్గుతుంది, పెట్టుబడి తగ్గుతుంది, మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రెండో పంటకు కూడా మంచి పంట వేసుకోవడానికి కూడా భూమి అనువుగా రెడీగా ఉంటుంది. కాబట్టి ఒకే పంటను వేసుకోవటం వల్ల ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఏ పంట కూడా పండే అవకాశం లేదు. కాబట్టి పంట మార్పిడి విధానం అనేదే మెయిన్గా ఇంపార్టెంట్. కాబట్టి రైతులు కూడా మేము పంట మార్పిడి విధానంలో అపరాల పంటలను ముందుగా ప్రోత్సహించడం జరుగుతుంది. సో మొత్తం చూడవచ్చు, ఇంతవైపున ఒక రైతుగా అంతర్గత పంటల వైపు ఒకప్పుడు మనం చిన్నతనంలో ఉన్న బాల్యంలో ఉన్న సమయంలో ఎక్కువగా పెసలు కావచ్చు, కందులు కావచ్చు, మినుములు కావచ్చు, పల్లి, వేరుశెనగ కావచ్చు, పొద్దుడుపు, ఇట్లా జొన్నలు, ఇవన్నీ కూడా ఎక్కువగా మన ఖమ్మం జిల్లాలో మన రైతాంగం ఎక్కువగా సేద్యం చేసేది. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు ఆ పంటల వైపు ఏమన్నా దృష్టి సారించే అవకాశం ఉందా రైతన్నలు? ఉందంటే దాని ప్రభుత్వం అండి. ఒకప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు వేరుశెనగ వేసేది పొద్దుతిరుగుడు అవి ఉండేది. అప్పుడు వేసేటప్పుడు అప్పుడు 4,000 ఉండే ధర, ఇప్పుడు అదే 4,000 ఉండే. పెట్టుబడి ఎక్కువైపోయింది రైతుకి. దానివల్ల ఈ పంటల వైపు ఎక్కువ మొగ్గు చూపట్ల. ఇప్పుడు పెసరని, తర్వాత ఇంత ముందు పొద్దుతిరుగుని, వేరుశెనగ అప్పుడు ఏమైందంటే అప్పుడు పండించేది, అప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చేది, దానికి ధర 4,000 ఉండేది. ఇప్పుడు అదే ధర, పెట్టుబడులు అదురుకోకపోయినాయి, ధర కూడా చూస్తే అదే ఉంది. ఇప్పుడు ఆ విధంగా ఆ పంటలకు వేయాలంటే దాంతోపాటు కూలీలు పెడితే ఎక్కువ. అది మిషనరీ అంత చేసేది కాదు. వేరుశెనగ ఉందంటే పేకాలి, పొద్దుతిరుగుడు ఉందంటే కోయాలి, అవన్నీ మిషనరీ తక్కువ ఉన్నాయి. అందుకోసమే దానికి ఇప్పుడు మిషనరీ ఉన్న వైపు ఎక్కువ చూపుతున్నారు. కాబట్టి వాటికి ఏంటంటే గిట్టుబాటు ధర, వేరుశెనగ కానీ పెసలు కానీ వాటికి ఎక్కువ ఇవ్వాలి మద్దతు ధర. వాళ్ళు ఇచ్చే మద్దతు ధర దేనికి సరిపోదు. వాళ్ళు ఇస్తే ప్రభుత్వం మద్దతు ధర అందిస్తే కనుక మీరు పండుగ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా? ఖచ్చితంగా చెప్తాం. కానీ ఈ మద్దతు ధర సరిపోదండి. వాటికి వీళ్ళు ఇచ్చే మద్దతు ధర దానికి సరిపోదు. దానికి ఇంకా డబల్ కావాలి. దానికి అంటే ఇప్పుడు
ఉదాహరణకి పెసలు ఉన్నాయండి, పెసలు అయితే ఏంటంటే 295 వేస్తాం, వేస్తే అది ఎకరానికి 5 క్వింటాలు 6 క్వింటాలు దిగుబడి వచ్చింది. వాళ్ళు ఇచ్చే 8,000 అంటే 30,000 40,000 అంటే దాంట్లో విత్తనాలు అవన్నీ. ఇప్పుడు విత్తనాలు చూసి MGG 295 మెదరపోతే 180 రూపాయలు అంటున్నారు కేజీ. అదే రైతు దగ్గరకు వచ్చేసరికి అది ఎంత మధ్య 70 రూపాయలు 80 రూపాయలు కొంటున్నారు. దానికి సగానికి సగం వేరియేషన్ ఉంది. ఇప్పుడు రైతు వేయాలంటే ఆ ధర సరిపోదు, దాన్ని డబల్ వేయాలి, డబల్ చేయాలి దానికి. మరి రైతున్నారు ఏంది పరిస్థితి ఏందాలి, ఎందుకు పంటలకు సంబంధించి మార్పుకు శ్రీకారం చుట్టే అవకాశం వస్తుంది? అంటే కందులు వచ్చేసి 180-200 రోజులు పంట అండి. అది ఆ పంట సమయానికి వచ్చేసరికి పోతా పిండి వచ్చే సమయానికి మబ్బులు ఈ పట్టేసరికి ఒక్కోసారి దులిపేసింది. ఒక సంవత్సరం పంట వస్తుంది, ఒక సంవత్సరం పంట రాదు. ఈ 60-70 రూపాయల కందులు వచ్చేసరికి 4 క్వింటాలు అయితే 5 క్వింటాలు అయితే కూడా రైతుకు నమ్మకం లేదు. ఒక సంవత్సరం పండిద్ది, ఒక సంవత్సరం పోయిద్ది. దానికి మద్దతు ధర ఒక 150 అట్లా 15,000 కింటా 15,000 ఉంటే రైతుకు లాభం, లేకపోతే లేదు. చూసుకోవచ్చు మార్కెట్లో ఇప్పటికే వరకు మంత్రులు కావచ్చు, ప్రభుత్వం అధికారులు మొత్తం పంట మార్పిడి శ్రీకారం చుట్టాలంటూ అధికారులు మొత్తం ఆదేశాలు ఇస్తుంది. రైతులు కూడా అదే రకంగా సమీక్ష చేస్తున్నారు. ఎలా ఉంది ఇదని చూస్తే? ముందుగా ప్రోత్సహిస్తున్నారు, ఏవో గారు అందరు చెప్తున్నారులే. కానీ మీరు అన్నట్టు మేము పెసరైతే అది దిగుబడి సరిగా రాక, అది కోసే టైంలో వర్షాలు వచ్చి పంట దెబ్బతింటాం, పూర్తిగా పంట నష్టపోవడం జరుగుతుంది. అట్లా 3-4 క్వింటాలు వచ్చి మార్కెట్కి వెళ్తే అక్కడ మద్దతు ధర చూస్తే 6,000 6,500, మళ్ళీ తీరా ఆడుకు అనుభవేసరికి 4,000 కూడా అడిగే పరిస్థితి ఉంది మార్కెట్లో. అట్లా కాకుండా ఈ పెసలకు కానీ కంది కానీ మినుగు కానీ మద్దతు ధర గవర్నమెంట్ 15,000 చేస్తే రైతాంగం అటు మొగ్గు చూపడానికి ఎక్కువ అవకాశం ఉంది. పంటల మార్పిడి విధానం పెసర అంటే పోయిన సంవత్సరం పెసర వేసాము, 3,000కు అమ్ముకున్నాం, 2,500 3,000కు అమ్ముకున్నాం. దాని మద్దతు ధర గిట్టుబాటు ధర పెంచాలి. వర్షాలు ఎక్కువ ప్రభావం వల్ల మొత్తం బోధరాలని కొని నాదు లేడు, 1,500 కూడా అమ్ముకున్నాం. ఆ పరిస్థితి వల్ల అంతర పంటలు వేయడానికి కూడా మేము కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. గవర్నమెంట్ కూడా దాన్ని ఆలోచించి దృష్టి తీసి ముందుగా మద్దతు ధర పెంచితే మేము వేయడానికి కూడా ఆశాజనకంగా ఉన్నాం. ఇప్పటివరకు మీరు ఏ పంటల మీద దృష్టి సారించారు? మొక్కదాన్ని వేసాము, మిర్చి వేసాము, కాటన్ వేసాము, పెసర వేసాము, కంది వేసాము, వరి వేసాము. మా కొన్నిజల మండలంలో అన్ని పంటలు పండుతాయండి, అన్ని పంటలకు అనుకూలం. నేను సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఇక్కడ ఏదో ఇట్లా వ్యవసాయం చేద్దామని చెప్పేసి దిగి, అండ్ తర్వాత వ్యవసాయంతో పాటు బిజినెస్ కూడా చేస్తున్నాను. ఓకే, అన్ని విషయాల్లో పర్లేదు. కానీ మీరు చెప్పినట్టు మన యోగ గారు చెప్పినట్టు అపరాలు వేయటం వల్ల చాలా రైతులకు ఉపయోగాలు ఉన్నాయి. ఈ సంవత్సరం పెసరేసామంటే నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ పంట దిగుబడి కొంచెం పెరుగుద్ది, దాన్ని ఆ రొట్ట మొత్తం కలయిద్దనటం వల్ల పెరుగుద్ది. కానీ మేము అపరాల మీద కూడా ఎంతో కొంత రాబడి మాకున్నట్టయితే మీకు ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నాం, అంటే ఎక్కువ పండించడానికి కూడా స్కోప్ ఉంటుంది. దానివల్ల మెయిన్గా ఏంటంటే మాకు దిగుబడి వస్తుందండి, 4 క్వింటాలు 5 క్వింటాలు వస్తుందంటే 5 క్వింటాలకి మీరు ఇచ్చే అంటే రేట్ ఎంత ఇస్తున్నారు? 5,000 6,000 ఇస్తున్నారు. దాంతోపాటు అదే కాకుండా ఇప్పుడు వడ్లకి ఇస్తున్నారు, బోనస్ ఇస్తున్నారండి. ఎంత ఇస్తున్నారు? 500 కింటాకి ఇస్తున్నారు. అట్లా వడ్లకే కాదండి, ఇట్లా అపరాలు ఇష్టోళ్ళకి కూడా ఏమండి వడ్లు ఏముందండి. ఇప్పుడు వరి ఎవరైనా పండించగలుగుతారు. ఇటు మన ఒక్క తెలంగాణలోనే హైయెస్ట్ కదా వడ్లు ఇచ్చేది. అట్లనే మీరు మన అపరాలకి ఇట్లా వాటికి కూడా కొంచెం ఎక్కువ ఇస్తే, పప్పు దినుసులకు కూడా కొంచెం మన బోనస్ ఇవ్వగలిగితే మేము ఇంకా ఎక్కువ పండించడానికి స్కోప్ ఉంటుంది. మన తెలంగాణలో మన ఖమ్మం డిస్టిక్ ఇక్కడ కొణిజల మండలంలోనే ఎక్కువ అపరాలైనా, వరి అయినా, ఏదైనా మిర్చి అయినా, కాటన్ అయినా ఆల్ క్రాప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు కొంచెం మాకు సపోర్ట్ చేసి బోనస్ ఇవ్వగలిగితే కింటాకి 500 కాకుండా 1,000 రూపాయల దాకా అట్లా కొంచెం అంటే ఎక్కువ. కింటాకి ఎందుకు అంటే 1,000 రూపాయలు అంటున్నా అంటే 5 క్వింటాలే పండుతాయి కాబట్టి. వరి అనుకోండి 25 క్వింటాలు దాకా పండుతాయి. అట్లా కాదు కదా, 5 క్వింటాలే పండుతాయి కాబట్టి ఒక 1,000 రూపాయల వరకు బోనస్ ఇవ్వగలిగితే మేము చాలా వరకు ఇవ్వడానికి అంటే ఇట్లా పంటలు సాగు చేయడానికి స్కోప్ ఉంటుందండి ఎక్కువ. ఖమ్మం జిల్లా రైతాంగం మొత్తం ఒకటే, పప్పు దినుసులపై సాగుకు దృష్టి కేంద్రీకరించాలంటే మాత్రం ప్రభుత్వం తరపు నుంచి బోనస్తో పాటుగా మద్దతు ధర ప్రకటించాలి. ఇప్పుడు ఉన్నటువంటి అంటే గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కింటాకు ఉన్నట్టు 5-6 వేల ప్రజెంట్ ఇప్పుడు కొనసాగుతుంది. కానీ దాన్ని కాస్త ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకొని పూర్తిగా వరికి ఎట్టయితే మద్దతు ధర 500 రూపాయలు వరకు కింటాకి ఇస్తున్నారు, అదే పద్ధతిలోనే ఇంకా మిగతా పప్పు దినుసులు కూడా వాళ్ళు పెంచితే కనుక పప్పు దినుసులు సాధ్యమైనంత వరకు కూడా ఖమ్మం జిల్లాలో సాగు చేసేందుకు కూడా రైతాంగం సిద్ధంగా ఉన్నారని చెప్తున్న పద్ధతి ఇది. కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, కొణిజర్ల.